ఒప్పుకుంటా ఒప్పుకోవా? ఏంటంటే ఈ పిల్ల ఒకటే సతాయిస్తుంది. థ్యాంక్స్. బాగున్నారా? నువ్వు ఒప్పుకోపోయినా అనుకో రేపు మీ ఇంటి మీదకి వచ్చి కూర్చుంటా నేను చీర. ఒప్పుకోపోయినా అనుకో రేపు మీ ఇంటి మీదకి వచ్చి కూర్చుంటా నేను చీర. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటంటే విరాట్ ఉన్నాడు కదా, విరాట్ మీద అయితే ప్రాంక్ చేస్తున్నాం అనమాట. అమ్మతో చేపిస్తున్నాను. యాక్చువల్ గా తన ఫ్యాన్ అని తీసుకెళ్తాను. తర్వాత ప్రపోజల్ చూడండి, క్రేజీ అంటే క్రేజీ ఉంటది. ఎట్లా సతాయిస్తాము? మంచిగా చాలా డిఫరెంట్ గా సతాయిస్తా. చూద్దాం ఎట్లుంటుందో, ఎట్లా సతాయిస్తుందో. 5 minutes later. ఇక్కడనే ఉన్నావు విరాట్, నీ ముందర చూడు ఇక్కడ. నీకుంది అయ్యో విరాట్ నువ్వు వచ్చావా? అయ్యో విరాట్ నువ్వు వచ్చావా? నేను నీకు పెద్ద ఫ్యాన్. ఏమైంది? ఫోన్ చేసి రా 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 అని పంపుతున్నావు. యాక్చువల్ గా ఏంటంటే ఈ పిల్ల ఒకటే సతాయిస్తుంది. థ్యాంక్స్. నీ పిచ్చ ఫ్యాన్ అంటామా? ఎప్పటి నుంచో కలిపిమని అడిగితే ఇక ఈ రోజు ఎట్లా కలుస్తాం కదా మనం, అట్లానే కలిపిద్దామని తీసుకొచ్చా. నీతో మాట్లాడాలంటే నేను ఎట్లా పుట్టినావు? మా అమ్మ నాన్న అడిగారు. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏమో మరి అమ్మాయిల మనసు దోసుకుంటున్నావు. ఏదో తేడా కొడుతుంది నాకు. ఏం లేదు తేడా, నిజంగా ఎప్పటి నుంచి అడుగుతుంది పాపం తెలుసా. నేను పెద్ద ఫ్యాన్ సీరియస్ గా. అయ్యా నవ్వుతూ మా ముఖానికి ఛాన్స్ అంటాలే, అయ్యా మా ముఖానికి ఛాన్స్ అంటాలే. అయ్యో ఒకసారి బయటికి వెళ్ళి చూడు నే ఎట్లున్నావు. ఫ్యాన్స్ పాలై బాబోయ్, నాకు మొత్తం అబ్బాయిలు అంకుళ్ళు ఆంటీలు వాళ్ళు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి. నాకు మొత్తం అబ్బాయిలు అంకుళ్ళు ఆంటీలు వాళ్ళు. నేనున్నా నీకోసం. నిజం అన్న నాకు సిగ్గైతుంది అన్న, వెళ్ళిపోతలేదు. సిగ్గైతుంది వెళ్ళిపోతలేదు. ఏ కాదు పాపం, ఎంతో దూరం నుంచి వచ్చింది తెలుసా? థ్యాంక్ యూ సో మచ్, కీప్ సపోర్టింగ్. అట్లనే సపోర్ట్ చేయి. కాదు అలా ఏందన్నా మాట్లాడుతుందంట నీతో. తిన్నావు? తిన్నా. మా అత్తమామ బాగున్నారా? అత్తమామ బాగున్నారా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీ మమ్మీ డాడీ. అయ్యా ఏం చేస్తున్నావు? నేనేం చేయట్లేదు, యాక్చువల్ నీతో ఏదో మాట్లాడాలని వచ్చింది. అత్తమామైందయ్యా, అత్తమామైందిరా. ఇప్పుడు అవును, ఏం నీకు మామూలుగా ఒకటి చెప్దామని చెప్పి నీకు సతాయించిన. ఏం ఏడు ఏడు నీకు ఏడేమైనా అనిపిస్తుందా చెప్పు. నీకెట్లా వచ్చేవి? నా ఫ్రెండ్ తిని. అవును, ఎప్పటి నుంచో పరిచయం ఫ్రెండ్స్ మరి. ఇంకా ఇగో ఒక చెప్తా. మీ ఇంటికి పోదాం, మీ ఇంటికి పోదాం. మీ మమ్మీ మీ డాడీతో మాట్లాడు. చెప్పు మీ మమ్మీ మా డాడీకి కోడలు వచ్చింది. చెప్పు మీ మమ్మీ మా డాడీకి కోడలు వచ్చింది. నవ్వకు మా ప్లీజ్. ఇంట్లో 3 గడ్డపరలు ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒక దురుపుడు ఒకదాని తర్వాత ఒక దురుపుడు ఏం కాదు, నేను చెప్తా మామయ్యకి. చాలా ఫన్నీ ఉంటది మామయ్య. ఓకే, మామయ్యనా? మామయ్యనా? మామయ్యనే మరి. మాట్లాడతావా? ఆ ఫోన్ నిజంగా నిజంగా మా ఎప్పుడు అనుకో, నన్ను ఎత్తుకపోతున్నా, నీ ఇష్టం. ఎక్కువ మాట్లాడు. హలో, తిన్నారా? సార్ ఏంటి సార్ అది? రండి పెడతాం, మీకంటే ఎక్కువ మామయ్య. డాడీ ఇక్కడ ఒక అమ్మాయి కలిసింది, వెంకన్న తీసుకొచ్చిండు. అంతేగా చేయకండి సార్, నాకేం తెలీదు. చూడండి, మా ఫ్రెండ్ అంట పెళ్లి చేసుకుంటా మా మామ ఫోన్ చేయంటున్నాను. ఇంకో మాట్లాడు, నువ్వు ఎప్పుడు చేసుకుంటా అని చెప్పిన. మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు. హలో, నీకు ఇష్టం ఉంటే మాట్లాడు. హలో, బాగున్నారా? మామ
హలో మామ మామయ్య మామ బాగున్నా? హలో హలో హూ ఇస్ దిస్ అమ్ము, యువర్ కోడల్. కోడల్ నో కోడల్ ఏ ఎస్ కోడలేడు ఇగో కొడుకు. అయ్యో లేడట, అయ్యా. ఆల్రెడీ చేసినావుగా. అడుగు పెళ్లి చేసి. అడుగు ఓకే తీసుకోపోతాను. నిశ్చితార్థమైంది అంటే ఏం కాదు, నేను చేసుకుంటా. ఏం కాదు. చాలా దూరం నుంచి వచ్చింది అంకుల్. వలస పెళ్లి చేసుకోవాలా? చేసేద్దామని. నువ్వు చేసుకో నేను వద్దు, నాకు నేను ఆల్రెడీ పెళ్ళి పెళ్లి అయిపోయింది నాకు ఆల్రెడీ. మరి నాకేదో చెప్తారు. మీరు చేసుకుంటారండి. అంటే ఎస్ చేసుకొని ఇష్టం చేసుకుని నాగా ఇష్టం. అదే విరాట్ నువ్వు ఒప్పుకుంటే ఓకే అంటుండు. నేను ఒప్పుకోను, నాకు అవసరమే లేదు విరాట్ కోహ్లీ. సరే ఫోన్ వస్తుంది, నేను చేస్తా. చేస్తాడు. కొడుకే లేడంట కదా. ఏం ఒప్పుకోలే మా అయ్యా. అసలు కొడుకే కొడుకే లేడు. కొడుకే కొడుకే లేడు. ఒప్పుకుంటా అన్నాడు మీ నాన్న. వద్దు మంచిగా ఫ్రెండ్స్ ఫ్రెండ్ లా ఉందాం, హ్యాపీగా అన్నాడు. కాల్ పట్టుకుంటా ఐ లవ్ యూ. అవివా కూర్చో ప్లీజ్. ఇప్పుడు చాలా హట్ అవుతా. నాకు చెప్పిన విషయం ఏం తెలుసా, అసలు ప్లాన్ నేను కలిపి అని మాత్రం మాట్లాడింది. మరి ఇక్కడికి వచ్చినాక ఎంత ఇష్టమో నాకు తెలియదు. నువ్వు అట్లా లేకుండా ఏం రానివ్వు, నువ్వు నీకు తెలిసే రానిచ్చిన. లేదు తెలిస్తే ఎందుకు రానిస్తా చెప్పు. నేను మంచిగా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫ్రెండ్స్ అంటే తీసుకోలేను. ఇష్టపడ్డ తర్వాత కూడా నువ్వు అట్లా అంటే చాలా హర్ట్ చేస్తున్నా. నీ గురించి ఎంతో దూరం నుంచి వచ్చి మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా. టైం అవుతుందంట ఒక 2 నిమిషాలు. ప్లీజ్. ఏంది? అరే నీ గురించి ఏం తెలియదు నాకు. అరే నీకేం అయ్యో మరి ప్రాపర్ వచ్చేసి కొత్తగూడెం. అవన్నెందుకు? అదే నా ఏం తెలియదు అడి చెప్తున్నా నా పేరు అరే నీ ఎక్స్ ఉండే, ఇప్పుడు ప్రెజెంట్ నువ్వు కృష్ణ. ఇప్పుడు నేను అంత మంచిగా ఇంట్రెస్ట్ ఒక అమ్మాయి అంట కావాలి, నెంబర్ కావాలా? ఇతర పట్టు మాట్లాడు. గట్టగా నేను అంత మంచిగా నీకు ప్రపోజ్ చేస్తే మళ్ళీ మా ఎక్స్ అక్కడే ఉంటాడు. నన్ను ఎందుకు చెప్పు. నేను అక్కడ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటా. పాపం ఎంత నీ మీద ఇష్టం ఉంటే సరే నాన్న నేను పోతాను. ఒప్పుకుంటా ఒప్పుకోవా? ఏందన్నా ఒప్పుకుంటా ఒప్పుకోవా? ఇప్పుడు చెప్పు. నువ్వు ఒప్పుకోపోయినా అనుకో, రేపు మీ ఇంటి మీదకి వచ్చి కూర్చుంటా నేను చీర. ఇంటి మీద అన్నా నువ్వు ఇలాంటి నీకు తెలుసు కదా. నిన్ను అంత ఇష్టపడుతుంటే ఇంత ఇష్టపడే అమ్మాయి దొరుకుతారా? చెప్పు. అందరు చూస్తున్నారు కూర్చో. కాదు చెప్పు. అరే కూర్చో. ఏంటిది? ఇప్పుడు నేను నీకు ఇష్టపడుతున్నా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదు అనుకో, నీకు పోలీస్ కంప్లైంట్ ఇస్తా. మీ ఇంటి వచ్చి కూర్చున్నా నన్ను పెళ్లి చేసుకుంటా లేడని. నేనేం చేసిన అసలు? లవ్ చేసిన నేను నీకు చేసిన కదా, నువ్వు నన్ను చేయలే కదా. ఇప్పుడు నీకు రియల్ గా చెప్తున్నా. కెమెరా పెట్టింది నాకు అర్థమైంది అన్నా. ఏది ఎంత మంచిగా పెట్టింది. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నాకు అర్థమైంది. నువ్వు నాకు ఫోన్ చేసి పిలిచినప్పుడే నాకు అర్థమైంది ఏదో ఉంటుంది కదా. లేదు యాక్చువల్లీ నిజంగానే లవ్ యూ చెప్పు. మైక్ ఏది? లవ్ యూ మైక్ ఆఫ్ అయింది. గైస్ నిజంగా చెప్తున్నా, ఈ మధ్య మస్తు కష్టపడుతుండు. ఈయనకు సపోర్ట్ చేయండి.
నెక్స్ట్ ఉంటుంది. వీడియోస్ అయితే చాలా బాగుంటాయి, న్యాచురల్ గా ఉంటున్నాయి. ఇప్పుడు నాకు కూడా తెలియదు, నేను వచ్చిన తర్వాత షాక్ అయినా నేనే. కెమెరా లేకపోయింటే బాగుంది, ప్రపోజ్ చేస్తూ ఉన్నా. కెమెరా లేకపోయి ఉంటే ఆయన మా పిల్ల లేకపోయి ఉంటే పక్క ప్రపోజ్ యాక్సెప్ట్ చేసేటోడిని. బాగున్నావు రా, క్యూట్, నిజం చూద్దాం, బాగుంది, చాలా బాగుంది. అండ్ ఆల్ ది బెస్ట్, చేస్తాం ఇట్లానే వీడియోస్. మీ టీం ఏది ఇంకా టీం అని ఎక్కడ చూడలేదు నేను. ఈ పిల్ల రాలే, నా 2 వీడియోస్ ఉన్నాయి కదా. అవునా, నేను చూడలేదు. అయితే నాలాగా మీరు కూడా బుక్ అవ్వకండి, ఇలా ఫ్రెండ్స్ ఎవరు ఉంటే ఫోన్ చేసి రమ్మంటే ఎవరు పోకండి, ముందే చెప్తున్నా. ఎంత అర్జెంట్ వర్క్ ఉంటే బాగా పారిపోయి వచ్చినా ఇట్లా చేస్తావా అన్న, ఏం లేదు, సరదాగా ఉంటుంది.